ఈ రోజుల్లో మంచి పేరు ఉన్నవాడి కంటే పెద్ద నోరు ఉన్నవాడికే విలువ ఎక్కువ. జ్ఞానం శక్తినిస్తుంది, ప్రవర్తన గౌరవాన్ని ఇస్తుంది. ఒకరు బతికితే మరొకరు చూడలేని మనుషుల మధ్య ఉన్నాం మనం. మనుషుడై పుట్టి ప్రయోజనం ఏమిటి జ్ఞానం లేకపోతే? హృదయం ఉండి ప్రయోజనం ఏమిటి దయ లేకపోతే? ధనికుడై ప్రయోజనం ఏమిటి దానం చేయకపోతే? చదివితే ప్రయోజనం ఏమిటి శాంతి లేకపోతే? మాట్లాడితే ప్రయోజనం ఏమిటి ప్రేమగా మాట్లాడకపోతే? మనసుండి ప్రయోజనం ఏమిటి మాధవుణ్ణి తలచకపోతే? వంట పాత్రను రోజు తోమాలే, లేకుంటే చిలుము పట్టి పాడై పనికి రాకుండా పోతుంది. అలాగే మనసును ప్రతిరోజు సాధన, జప, ధ్యాన మొదలగునవి ద్వారా శుభ్రపరుస్తూ ఉండాలి. లేకుంటే మనసు అపవిత్రత పెరుగుతూ పోతుంది. కోపాన్ని పొదుపుగా వాడితే జీవితంలో అన్నీ సక్రమంగా ఉంటాయి. అతిగా వాడితే అంతా గందరగోళం అవుతుంది. నీకు నచ్చిన వారితో ప్రేమగా మెలుగు, నిన్ను మెచ్చిన వారితో నిజాయితీగా ఉండు. ప్రశాంతంగా ఉండాలంటే అనవసరమైనవి అంటించుకోకు, పనికిరానివి పట్టించుకోకు. కొడుకైనా కూతురైనా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి నలుగురిలో వారు తలదించుకునేలా కాకుండా గర్వంగా తల ఎత్తుకుని బ్రతికేలా ఉన్నతి సాధించిన రోజే ఆ తల్లిదండ్రులకు నిజమైన ఆనందం. పిల్లల ఉన్నతే తల్లిదండ్రులకు నిజమైన సంతోషం. అతిగా ఆలోచిస్తే మన ఆలోచన మనల్నే గాయపరుస్తాయి. ఎవరో తెలియని లోకానికి వస్తాం, మనమే లోకం అనేలా చాలామందికి దగ్గర అవుతాం. చివరికి ఎవరితో ఉండకుండానే పోతాం. అదే జీవితం. అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తు గురించి మాట్లాడతారు. చెడు చేస్తున్న వారికన్నా చెడును చూస్తూ నోరు మెదపని వారి వల్లే ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదం. నమ్మడం సులభం, నమ్మించడమే కష్టం. ప్రేమించడం సులభం, ప్రేమించబడమే కష్టం. ఏడిపించడం సులభం, నవ్వించడమే కష్టం. అసత్యమాడడం సులభం, నిజం ఒప్పుకోవడమే కష్టం. మర్చిపోవడం సులభం, గుర్తుంచుకోవడమే కష్టం. మీకు కావలసింది ఖచ్చితంగా వస్తుంది. కేవలం మీ వంతు వచ్చే వరకు ఓపికగా వేచి ఉండండి. కళ్ళతో చూసినవన్నీ నిజం అని భ్రమ పడకండి. ఒక్కోసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగానే కనిపిస్తుంది. మన మనసు ఎంత నిర్మలంగా ఉంటుందో మన జీవితం కూడా అంతే ఆనందంగా ఉంటుంది. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పెడంతైనా కొండంత ప్రేమ ఉండాలి. డబ్బులో పేదవారైనా గుణములో శ్రీమంతులుగా ఉండాలి. అనుకోగానే జీవితంలో అన్నీ లభించవు. అలాగని విసుగు చెందకూడదు. తపన, సంకల్పంతో వాటిని సాధించాలి. దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది. దానము చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. ధనం కాటి వరకే వస్తుంది, ధర్మం దైవ కాళ్ళ కాడికి తీసుకెళ్తుంది. నువ్వు ఎంతమందిలో ఉన్నా నీకంటూ ఓ గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించు. మనసుకు తగిలిన గాయం వల్ల మనిషికి క్రూరంగా లేదా నిశ్శబ్దంగా మారుతాడు. డబ్బుతో సౌకర్యములన్నీ సమకూర్చుకోవచ్చు, కానీ అభిమానం, ఆప్యాయతలు డబ్బులు ధారపోసినా లభించవు. మన సంపద 7 తరాలకు అందివ్వకపోయినా సద్గుణాలు ఒక్క తరానికైనా అందిస్తే అది 7 తరాల దాకా నిలిచి ఉంటుంది. మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండి కాదు, నాణ్యతమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు, సంస్కారం.